క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అంటే సమాజ వర్గంలో చూసినా లేదంటే ఇప్పుడు నారి నారి నడుమరాలు చూసినా శరవణ్ కూడా చెప్పారు కదా ప్రాపర్ రౌండ్ ఆఫ్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఆ సినిమాలో కనిపించే ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు రైటింగ్ ప్రాసెస్ చెప్పండి, లైక్ మీరు ఇనిషియల్ స్టేజ్లోనే ఇట్లా స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రాసుకుంటారు అలాగే? అలా ఉండదు. బేసికలీ ఐఎమ్ నాట్ రైటర్. నేను ఐఎమ్ జస్ట్ ఓల్డ్ స్కూల్ డైరెక్టర్. నాకు బ్యూటిఫుల్ రైటర్స్ ఉన్నారు. సో ఫస్ట్ భానుది నాది ఇంటరాక్షన్ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారి నారి అయిపోయింది, ఇమీడియట్గా ఏం చేద్దాం, వాట్ ఈస్ ద ఐడియా అన్నప్పుడు ఒక 2 days రా అని చెప్పి హీల్ కమ్ అప్ విత్ 1 idea. నాకు అది నచ్చితే ఓకే, లేదు నేను కొంచెం ఆలోచించి నాకు నచ్చలేదు అంటాను. నచ్చలేదని డైరెక్ట్గా చెప్పిన తిడతాడు. సో అందుకని అంటుంటాను, సరుగుతుంటాను, సరే ఆగు వేరేది. అలా ఒక పర్టికులర్ ఐడియా ఓకే ఇప్పుడు దీని మీద వెళ్దాం అనుకున్నప్పుడు దెన్ ఇమీడియట్లీ ఐ విల్ సే ఇది ఫిక్స్ అన్నప్పుడు ఓకే ఇంకా ఆగు నువ్వు అని చెప్పి కొంచెం నన్ను పక్కకు ఉండమని. అప్పుడు నందు అండ్ భాను, సంతోష్ అని ఇంకో అబ్బాయి ఉన్నాడు. సో ముగ్గురు ఒకటే అదే ఆఫీస్లో వాళ్ళ ఆ రూమ్లో నేను ఈ రూమ్లో. ఓకే, దాన్ని కొట్టుకుంటారు కాసేపు, కొట్టుకొని ఓ రోజు 2 రోజులు 3 రోజులు మళ్ళీ వస్తారు. వచ్చి భాను విల్ గివ్ మీ ఎలాబొరేటెడ్ 20 minutes or 25 minutes. దానిలో ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది బాగుంది, ఇది కొంచెం ఇటు, ఇది కొంచెం మళ్ళీ కరెక్షన్ అయిన ఒక 40 minutes. అప్పుడు విల్ గో అండ్ సే ఇట్ టు ద ప్రొడ్యూసర్ అండ్ హీరో. వన్స్ దే ఆర్ ఓకే దెన్ విల్ గో ఫర్ ద డైలాగ్ వర్షన్. ఇట్లా సో అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, సీన్ బై సీన్ వాట్ ఇవన్నీ జరుగుతుంది. ఓకే.